ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 18 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. వ్యాఖ్యాన అంశం: యెరూషలేము గుమ్మాలలో క్రొత్త నిబంధన సత్యాలు, నీటి ద్వారం. వ్యాఖ్యాన అంశం: యెరూషలేము గుమ్మాలలో క్రొత్త నిబంధన సత్యాలు, నీటి ద్వారం. వ్యాఖ్యానం: ఇదే నెహెమ్యా గ్రంథంలోనే 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ నీటి ద్వారం దగ్గర ఉన్న మైదానంలో ఎజ్రా శాస్త్రి ధర్మశాస్త్ర గ్రంథ వాక్కులను ప్రజలందరికీ చదివి వినిపించాడు. నీరు దేవుని వాక్యం. నీటి గుమ్మం గుండా పట్టణానికి కావలసిన నీటిని పెద్ద మొత్తంలో మోసుకువచ్చేవారేమో. ఈ నీటి గుమ్మం దేవుని వాక్య ప్రకటన గురించి మనకు జ్ఞాపకం చేస్తోంది. మనం వాక్యమనే నీటితో కడగబడుతున్నాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనం చూడండి. వాక్యం ప్రకటించే వారంతా నీరు మోసుకు వచ్చే పనివారే. నీరు దాహం తీరుస్తుంది, పరిశుభ్రం చేస్తుంది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అని యేసు ప్రభువు చెప్పిన మాటల్లో నీరు అంటే దేవుని వాక్యమని అర్థం చెప్పుకోవటం సమంజసం. దేవుని వాక్యాన్ని వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. ఆత్మలో తిరిగి జన్మించడమే రక్షణ. కాబట్టి ఒకడు రక్షణ పొందడంలో దేవుని వాక్యం కీలకమైన అంశం. రక్షణ పొందిన వ్యక్తులు కానీ, అలాంటి వ్యక్తులతో ఏర్పడిన సంఘం కానీ అనుదినం తనకు అంటుతున్న కల్మషాన్ని కడుక్కోవటానికి దేవుని వాక్యం అవసరం. ముఖ్యంగా యువకులు తమ నడతను శుద్ధి చేసుకోవటం ఎలా అని 119వ కీర్తన 9వ వచనంలో కీర్తనాకారుడు ప్రశ్నించి, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టియే కదా అని జవాబిస్తున్నాడు. మిగతా ద్వారాలను వివిధ బృందాలుగా ఏర్పడి తిరిగి కట్టారు, బాగు చేశారు, తలుపులు గడియలు అమర్చారు. అయితే నీళ్ల ద్వారాన్ని బాగు చేసినట్టు కానీ నిర్మించినట్టు కానీ ఇక్కడ రాసిలేదు. అవును, నీటి ద్వారం ఎప్పటికీ శిథిలం కాదు. అది దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యం శాశ్వతంగా నిలుస్తుంది. ప్రియ సంఘమా, నీ సంఘంలో నీటి గుమ్మం తెరిచి ఉందా? విశ్వాసులకు నీరు పుష్కలంగా అందుతున్నదా? శుభములతో